Students, good day. Today, in Pedagogy of Mathematics class, we are going to discuss unit plan. Actually, the concept was started in the previous session, previous video. Let us continue the same topic. Okay, so in previous session, we discussed basic concept of unit plan, definitions of unit plan, and need and importance of a unit plan. Okay, now we are going to discuss what is the criteria of a good unit. Definitely, we have to discuss the criteria of a good unit. Why we have to discuss the criteria of a good unit whereas we are discussing unit plan? So, if a unit has a criteria of a good unit, then only it is possible to prepare a good unit plan. That's why basically a unit has to be good qualities. Then it is possible to prepare a unit plan in a good manner and a successful manner. For that, definitely we have to discuss what is the criteria of a good unit. Okay, so let us discuss the criteria of a good unit. Okay, yes, criteria of a good unit. It should take into account of the needs, interests, and capabilities of the children. Here it means unit. A unit should take into account of the needs, interests, and capabilities of the children. సో యూనిట్ ఎప్పుడు కూడా అంటే ఆ యూనిట్లో ఉండేటువంటి అంశాలు ఏ సబ్జెక్ట్లో భాగంగా యూనిట్ రూపొందించడం జరుగుతుందో, ఏ సబ్జెక్ట్లో భాగంగా ఒక యూనిట్ సంబంధించి యూనిట్ ప్లాన్ తయారు చేస్తున్నామో ఆ యూనిట్ ఏ విధంగా ఉండాలంటే ఏ అంశాలను దృష్టిలో పెట్టుకోవాలి అంటే నీడ్స్, ఇంట్రెస్ట్ అండ్ క్యాపబిలిటీస్ ఆఫ్ ద చిల్డ్రన్. విద్యార్థుల యొక్క అవసరాలు ఏంటి, విద్యార్థుల యొక్క ఆసక్తులు ఏంటి, విద్యార్థుల యొక్క సామర్థ్యాలు ఏంటి, వాటిని ఆధారంగా ఒక యూనిట్ అనేది రూపొందించబడాలి. వేర్ యాజ్ వి డిస్కస్డ్ ఎర్లియర్, యూనిట్ ఈజ్ నథింగ్ బట్ ది కలెక్షన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ కాన్సెప్ట్స్ ఆఫ్ ది సేమ్ నేచర్. అంటే ఒకే స్వభావం కలిగిన, ఒకే లక్షణాంశాలు కలిగినటువంటి విషయాలన్నిటినీ కలిపి ఒక ప్రోగు చేసినట్లయితే, కలెక్ట్ చేసినట్లయితే దాన్ని ఒక యూనిట్గా మనం పరిగణలోకి తీసుకోవచ్చు. సో ఆ యూనిట్ ఏ విధంగా ఉండాలంటే విద్యార్థుల యొక్క అవసరాలు, విద్యార్థుల యొక్క ఆసక్తులు మరియు విద్యార్థుల యొక్క సామర్థ్యాలను దృష్టిలో పెట్టుకుని యూనిట్ అనేది రూపొందించబడాలి. దెన్ ఓన్లీ ఇట్ విల్ బి కాల్డ్ యాజ్ ఏ good unit. Then automatically in turn it is possible to prepare good unit plan. Next, a unit can be broken up into interrelated subunits or topics. Definitely, a unit can be broken up. It should be divided into interrelated subunit, meaningful subunits. Okay, so whereas we are going to prepare a unit plan, a unit should be divided into meaningful and interrelated subunits. అంటే యూనిట్ ఏ విధంగా ఉండాలంటే మరలా యూనిట్లోని అంశాలన్నీ కూడా అర్థవంతంగా ఒకదానితో ఒకటి సంబంధం కలిగి ఉండే విధంగా సబ్ యూనిట్స్గా డివైడ్ చేయబడి ఉండాలి. అప్పుడే దాన్ని గుడ్ యూనిట్ అంటాము. ఓకే, యూనిట్ అని చెప్పేసి వరుసగా పాయింట్ అన్ని కంటిన్యూస్గా ఇచ్చేస్తే అది దట్ ఈస్ నాట్ గుడ్ యూనిట్. సో డెఫినెట్లీ ఏ గుడ్ యూనిట్ షుడ్ బి బ్రోకెన్ అప్ ఇంటూ ఇంటర్ రిలేటెడ్ సబ్ యూనిట్స్ ఆర్ టాపిక్స్. సో కాబట్టి అంతర్గత సంబంధం, రెండింటికి మధ్య సంబంధం, సరైన సంబంధం ఉండేలాగా ఓకే
సబ్ యూనిట్స్గా డివైడ్ చేయబడి ఉండాలి, చేయడానికి వీలు కలిగి ఉండాలి, లేదా డివైడ్ చేయబడి ఉండాలి. అటువంటి దాన్ని మనం గుడ్ యూనిట్ అని చెప్పవచ్చు. దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది క్రైటీరియా ఆఫ్ ఏ గుడ్ యూనిట్. It should provide a variety of field trips, experiments, demonstrations, and projects, etc. It should provide, a unit should provide a variety of experiences, variety of field trips, and variety of demonstrations and variety of projects to the students. విద్యార్థులకి ఆ యూనిట్ ద్వారా వెరైటీ ఆఫ్ ఫీల్డ్ ట్రిప్స్, క్షేత్ర పర్యటనలు కానీ, ఎక్స్పెరిమెంట్స్, డెమాన్స్ట్రేషన్స్ అండ్ ప్రాజెక్ట్స్. సో ఆ యూనిట్ యొక్క నేచర్ని బట్టి వీటిలో ఏం అప్లై అయితే అవి, లేదా అన్నీ అప్లై అవుతే అన్నీ, ఇవన్నీ కూడా ఆ యూనిట్లో ఉండాలి. అంటే ఆ యూనిట్లో ఆ యూనిట్ సంబంధించి అభ్యసన ప్రక్రియ జరిగే సందర్భంలో విద్యార్థులకు కావాల్సినటువంటి ఫీల్డ్ ట్రిప్స్, వాటికి సంబంధించినటువంటి ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి, ఎక్స్పెరిమెంట్స్ సంబంధించినటువంటి అవకాశాలు ఇవ్వాలి, డెమాన్స్ట్రేషన్స్ కావాల్సినటువంటి అవకాశాలు ఇవ్వాలి, ప్రాజెక్ట్స్ నిర్వహించడానికి కావాల్సిన అవకాశాలు ఇవ్వాలి. ఇవన్నీ కూడా ఆ యూనిట్లో పొందుపరచబడి ఉండాలి. అటువంటప్పుడు దాన్ని మంచి యూనిట్ అని చెప్పవచ్చు. నెక్స్ట్, ద మెటీరియల్ ఆఫ్ ది యూనిట్ షుడ్ బి కన్సిస్ట్ ఆఫ్ ఫెమిలియర్ అండ్ రిలేటెడ్ టాపిక్. సో ఆ మెటీరియల్, దట్ మీన్స్ కంటెంట్ ఆఫ్ ది యూనిట్, ఆ యూనిట్లో ఉండేటువంటి కంటెంట్ ఎలా ఉండాలంటే, ఏదైతే టాపిక్ గురించి యూనిట్ డిస్కస్ చేస్తుందో దానికి రిలేటెడ్గా ఉండాలి, అలాగే ఫెమిలియర్గా కూడా ఉండాలి. హెడ్డింగ్ పెట్టాం మాత్రికలు రకాలని, కాబట్టి ఆ యూనిట్లో అంశాలన్నీ, భావనలన్నీ ఏ విధంగా ఉండాలి, ఆ టాపిక్ రిలేటెడ్గా, మాత్రికలకు సంబంధించి రిలేటెడ్గా ఉండాలి. ఓకే, ఆ విధంగా ఉంటే దాన్ని గుడ్ యూనిట్ అనవచ్చు. It should be related to the social and physical environment of the children. It should be related to the social and physical environment of the children. అంటే ఆ యూనిట్లోని అంశాలన్నీ కూడా ఏ విధంగా ఉండాలి అంటే, విద్యార్థి సంబంధించినటువంటి సాంఘిక భౌతిక వాతావరణానికి సంబంధించే విధంగా, ప్రతిబింబించే విధంగా ఆ యూనిట్లో అంశాలు ఉండాలి. అప్పుడే దాన్ని గుడ్ యూనిట్ అన్నాం. It should provide new experiences which the children have not experienced earlier. ఇప్పుడు మనం ఒక అంశాన్ని, ఫర్ ఎగ్జాంపుల్ 6th క్లాస్లో మ్యాథమెటిక్స్లో ఫస్ట్ యూనిట్ చదువుతున్నాం, నంబర్ సిస్టమ్ సంబంధించి. అంటే అక్కడ విద్యార్థికి తెలియని విషయాలని, విద్యార్థి అప్పటి వరకు నేర్చుకునే విషయాలని, విద్యార్థి అప్పటి వరకు అనుభవం పొందినటువంటి విషయాల్ని అందించే విధంగా యూనిట్లోని అంశాలు ఉండాలి. 5వ తరగతి అంశాలన్నీ మళ్ళీ 6వ తరగతిలో తీసుకొచ్చి పెట్టాం, అది యూనిట్ మంచి యూనిట్ అనిపించుకోదు. సో ఒక యూనిట్ విద్యార్థి చదువుతున్నాడు అంటే డెఫినెట్లీ ఈ షుడ్ లెర్న్ న్యూ కాన్సెప్ట్, న్యూ ఐడియాస్, న్యూ ప్రిన్సిపల్స్, వాట్ ఎవర్ ఇట్ మే బి. ఓకే, సో ఇట్ షుడ్ ప్రొవైడ్ ఏ న్యూ ఎక్స్పీరియన్సెస్ which the children have not experienced earlier. Okay, next one, the previous knowledge, experiences and background of the children should be given due importance. యూనిట్ ఎప్పుడు కూడా విద్యార్థి యొక్క పూర్వజ్ఞానానికి, విద్యార్థి యొక్క అనుభవాలకి, విద్యార్థి సంబంధించినటువంటి బ్యాక్గ్రౌండ్కి, వీటన్నిటికీ కూడా ఇంపార్టెన్స్ ఇచ్చే విధంగా యూనిట్ రూపొందించబడాలి. ఆ యూనిట్లోని అంశాలన్నీ కూడా ఉండాలి. నెక్స్ట్, it should be the result of the cooperative planning of teacher and pupils as far as possible. It should be the result of the cooperative planning. యూనిట్ అనేది ఎప్పుడు కూడా ఉపాధ్యాయుడు, విద్యార్థి ఇద్దరూ కలిసి ఒక పథకం ప్రకారం ఆ యూనిట్ని రూపొందించాలి. అప్పుడు మాత్రమే మనం పైన చెప్పుకున్నటువంటి లక్షణాలు ఆటోమేటిక్గా అప్లై అవుతాయి. ఏమంటున్నాం, విద్యార్థికి సంబంధించి ముందు ఫస్టే చెప్పుకున్నాం, ఇంతకుముందు ఎక్స్పీరియన్స్ అయినటువంటి అంశాలు ఉండాలని, అలాగే విద్యార్థి ప్రీవియస్ నాలెడ్జ్ గురించి, ఎక్స్పీరియన్సెస్ గురించి ఇంపార్టెన్స్ ఇవ్వాలని, అలాగే ఫెమిలియర్ టాపిక్స్ ఉండాలని, ఫీల్డ్ ట్రిప్స్, డెమాన్స్ట్రేషన్స్, ప్రాజెక్ట్స్కి అవకాశం ఉండాలని. ఇవన్నీ కూడా ఎప్పుడు సాధ్యపడుతుంది అంటే, ఇవన్నీ సాధ్యపడటానికి ఇంకొక వే ఏంటంటే, తప్పనిసరిగా స్టూడెంట్, టీచరు ఇద్దరు కలిసి వీలైనంత వరకు ఆ యూనిట్ ప్లాన్ చేస్తే ఆటోమేటిక్ ఇవన్నీ సాధ్యపడుతుంది. ద లెంత్ ఆఫ్ ద యూనిట్ షుడ్ బి సచ్ యాజ్ టు మెయింటైన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్. ద లెంత్ ఆఫ్ ది యూనిట్ షుడ్ బి సచ్ యాజ్ టు మెయింటైన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్. ఇప్పుడు కూడా యూనిట్లో
ఏ విధమైన ఎంతవరకు అంశాలు ఉండాలి, యూనిట్ ఎంత లెంత్లో ఉండాలి, దట్ మీన్స్ యూనిట్లో ఉండేటువంటి కంటెంట్ ఎంతవరకు ఉండాలి అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుందంటే మన విద్యార్థుల యొక్క ఆసక్తులు. ఓకే, విద్యార్థి యొక్క స్థాయి ఏ క్లాస్కి అది, వాళ్ళ యొక్క సైకలాజికల్ లెవెల్స్ ఏంటి, దాన్ని బట్టి ఎంతవరకు ఎంత కంటెంట్ నేర్చుకోగలరు, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని విద్యార్థుల యొక్క ఆసక్తిని దృష్టిలో పెట్టుకుని యూనిట్ అనేదాన్ని ప్రిపేర్ చేయాలి. ఓకే, నెక్స్ట్ ఇట్ షుడ్ బి ఫ్లెక్సిబుల్. మార్పులు చేసుకోవడానికి వీలుగా యూనిట్ అనేది రూపొందించబడాలి. సో ఇవి అన్నీ కూడా మనం ఈ క్రైటీరియా ఆఫ్ గుడ్ యూనిట్, మంచి యూనిట్ ఉండవలసిన లక్షణాలుగా మనం చెప్పుకోవచ్చు. అంటే ఇంకా చాలా లక్షణాలు, మంచి యూనిట్ ఉండవలసిన లక్షణాలు ఇంకా చాలా డిస్కస్ చేసుకోవచ్చు. సో దీస్ ఆర్ ది బేసిక్ క్రైటీరియా ఆఫ్ ఏ గుడ్ యూనిట్. సో ఇక్కడ ఇంకా చెప్పుకుంటే విద్యార్థుల యొక్క భవిష్యత్తు, ఫ్యూచర్ షుడ్ బి reflected. So future of the student should be taken into the consideration while preparing a unit. సో విద్యార్థుల యొక్క భవిష్యత్తును కూడా గుర్తులో ఉంచుకొని దృష్టిలో పెట్టుకొని యూనిట్ అనేది తయారు చేయబడి ఉండాలి. అలాగే టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్, ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ టు టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ కూడా ఆ యూనిట్లో ఉండాలి. అలాగే ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ టు ఎవాల్యుయేషన్, మూల్యాంకనం చేయడానికి కూడా అవకాశం కలిగి ఉండేలాగా దానికి సంబంధించినటువంటి సమాచారం కూడా దీంట్లో ఉండాలి. అంతేకాకుండా రెఫరెన్స్ బుక్స్, ఓకే, రెఫరెన్స్ బుక్స్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా దీంట్లో ఉండాలి. యూనిట్లో ఉండాలి. అంటే ఆ యూనిట్ని రూపొందించే క్రమంలో, యూనిట్లోని అంశాలు తయారు చేసే క్రమంలో ఏ రెఫరెన్స్ బుక్స్ నుంచి, ఏ రెఫరెన్స్ మెటీరియల్ ఆధారంగా చేసుకొని ఈ యూనిట్ అనేది రూపొందించబడిందో ఇవన్నీ కూడా ఆ యూనిట్ లో తెలియపరచబడి ఉండాలి. అంటే లాస్ట్ లో రెఫరెన్స్ మెటీరియల్ సంబంధించి ఇన్ఫర్మేషన్ కూడా ఉండవలసిన అవసరం అనేది ఉంది. సో ఫర్దర్ గా కూడా స్టూడెంట్స్ ఏ ఇన్ఫర్మేషన్ ని, ఎటువంటి బుక్స్ ని రెఫర్ చేయాలి అనే అంశాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం అనేది ఉంది. సో అంతేకాకుండా కోరిలేషన్ కూడా ఉండాలి ఈ యూనిట్ కి ఇంకో యూనిట్ కి. అలాగే కోరిలేషన్, బేసిక్గా కోరిలేషన్ అనేటువంటి అంశాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఇందాక మనం చెప్పుకున్నట్లుగా మీనింగ్ఫుల్ ఇంటర్ రిలేటెడ్ సబ్ యూనిట్స్ అన్నాం కదా, అది ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది. కోరిలేషన్ మీన్స్ సో పాఠ్యాంశాల మధ్య, పాఠ్య విభాగాల మధ్య, అలా దట్ మీన్స్ సబ్ యూనిట్స్ మధ్య కోరిలేషన్ అనేది ఉండాల్సిన ఆవశ్యకత ఉంది. సో ఈ విధంగా ఈ లక్షణాలు ఉన్నట్లయితే ఆ యూనిట్ని మంచి యూనిట్ అని మనం చెప్పవచ్చు. ఓకే, నెక్స్ట్ వన్. సో వైల్ ప్రిపేరింగ్ ఏ యూనిట్ ప్లాన్, వాట్ ఆర్ ద ఎసెన్షియల్ ఫీచర్స్ ఆఫ్ ది యూనిట్ ప్లాన్? అంటే ఆ యూనిట్ ప్లాన్లో ఉండవలసినటువంటి ఎసెన్షియల్ ఫీచర్స్, ఏమేమి అంశాలు తప్పనిసరిగా యూనిట్ ప్లాన్లో కనిపించాలి అది మనం పరిశీలించినట్లయితే, ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ద యూనిట్, ఆ యూనిట్ ద్వారా సాధించబడినటువంటి లక్ష్యాలకు సంబంధించిన సమాచారం ఆ యూనిట్లో తప్పనిసరిగా ఉండాలి. ఓకే, we all know that what are the objectives. ఆ యూనిట్ ఓవరాల్గా ఆ యూనిట్ ద్వారా సాధించవలసిన లక్ష్యాలు ఏంటో మనం ఆ యూనిట్ ప్లాన్లో తప్పనిసరిగా ఉండాలి. ద కంటెంట్ ఆఫ్ ద యూనిట్, అంటే కంటెంట్ ఆఫ్ ద యూనిట్ మీన్స్ యూనిట్ ప్లాన్లో కంటెంట్ మొత్తం రాయమని కాదు. సో ఇంపార్టెంట్ అవుట్లైన్స్ ఆఫ్ ది కంటెంట్ మొత్తం కూడా యూనిట్ ప్లాన్లో కనిపించాలి. ద మెటీరియల్స్ నీడెడ్ ఫర్ టీచింగ్ లెర్నింగ్, ఓకే, అదర్వైజ్ ఎవాల్యుయేషన్, సో వాట్ ఎవర్ ఇట్ మే, ఫర్ డెమాన్స్ట్రేషన్, ఫర్ performing activities, for doing experiments, whatever it may be. The total list
ఆఫ్ ది మెటీరియల్స్ నీడెడ్ షుడ్ బి దేర్ ఇన్ ది యూనిట్ ప్లాన్. యూనిట్ ప్లాన్లో ఆ మెటీరియల్స్ ఏమేమి మెటీరియల్స్ కావాలి అనే దానికి సంబంధించిన సమాచారం కూడా ఉండాలి. ద మెథడ్స్ అండ్ ద ప్రొసీజర్స్, పద్ధతులు, విధానాలు, అంటే ఆ యూనిట్ని సమర్పించేటువంటి, యూనిట్లోని అంశాలు బోధించేటువంటి పద్ధతులు కానివ్వండి, విధానాలు కానివ్వండి, వాటికి సంబంధించిన సమాచారం కూడా యూనిట్ ప్లాన్లో ఉండాలి. సో ద టీచింగ్ సీక్వెన్స్, ఏదే క్రమంలో బోధన జరగాలి అనేవి కూడా ఆ వరుస క్రమం అనేది కూడా యూనిట్ ప్లాన్లో ఉండాలి. నెక్స్ట్ వన్ ద ఎవాల్యుయేషన్, మూల్యాంకనానికి సంబంధించి. సో ఏ విధంగా మూల్యాంకనం చేయాలి, మూల్యాంకన సాధనాలు ఏంటి, మూల్యాంకన ప్రక్రియ ఏంటి, దీనికి సంబంధించిన సమాచారం కూడా యూనిట్ ప్లాన్లో ఉండాలి. అలాగే ది రెఫరెన్స్, ఇందా మనం చెప్పుకున్నట్లుగా క్రైటీరియా ఆఫ్ గుడ్ యూనిట్లు చెప్పుకున్నట్లుగా రెఫరెన్స్. సో వాట్ ఆర్ ద రెఫరెన్స్ మెటీరియల్ ఫర్ ద యూనిట్. సో ది 7 ఆర్ ది ఎసెన్షియల్ ఫీచర్స్ ఆఫ్ ది యూనిట్ ప్లాన్. సో యూనిట్ ప్లాన్ యొక్క ముఖ్యమైన లక్షణాలు ఈ 7గా మనం చెప్పుకోవచ్చు. కమింగ్ టు ది నెక్స్ట్ కాన్సెప్ట్, స్టెప్స్ ఇన్ యూనిట్ ప్లాన్. యూనిట్ ప్లాన్ తయారు చేయడంలో ఉన్నటువంటి సోపానాలు. సో హియర్ 4 steps are there in unit planning. First one is content analysis. Second one is stating the general and specific objectives. Planning the learning activities. Evaluation procedure. So these are the sequential steps of unit planning. First of all, we have to do content analysis. ముందు చెప్పుకున్నాం మనం, విషయ విశ్లేషణ, కంటెంట్ అనాలిసిస్. ఏదైతే యూనిట్లో అంశాలు ఉన్నాయో వాటి యొక్క విశ్లేషణ, అది మొదటి సోపానం. విశ్లేషణ చేసిన తర్వాత స్టేటింగ్ ది జనరల్ అండ్ స్పెసిఫిక్ ఆబ్జెక్టివ్స్. అంటే విశ్లేషణ చేయడం ద్వారా ఆటోమేటిక్గా ఇవి మనం ఎల్సిట్ చేయవచ్చు, ఎక్స్ప్లోర్ చేయబడతాయి, జనరల్ ఆబ్జెక్టివ్స్ అండ్ స్పెసిఫిక్ ఆబ్జెక్టివ్స్. సో ఎనీ ఓవరాల్ ఆబ్జెక్టివ్స్, స్టేటింగ్ ది ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ది పర్టికులర్ యూనిట్. ప్లానింగ్ ది లెర్నింగ్ యాక్టివిటీస్, ఆబ్జెక్టివ్స్ని బేస్ చేసుకుని ఆబ్జెక్టివ్స్ని అచీవ్ చేయడానికి మనం అభ్యసన కృత్యాలని ప్లాన్ చేసుకోవడం అనేది నెక్స్ట్ యూనిట్. ఫోర్త్ వన్, లాస్ట్ వన్ ఈజ్ ఎవాల్యుయేషన్ ప్రొసీజర్. సో అయిపోయిన తర్వాత ఆ లెర్నింగ్ యాక్టివిటీస్ ఏవైతే ప్లాన్ చేసామో ఆ లెర్నింగ్ యాక్టివిటీస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ముందుగా రెండో ఫేజ్లో చేసుకున్నటువంటి ఆబ్జెక్టివ్స్ ఏవైతే ఉన్నాయో అవి అచీవ్ చేయబడినాయో లేదా తెలుసుకోవడం కోసం మనం మూల్యాంకన ప్రక్రియ అనేది చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా ఈ యూనిట్ ప్లాన్ ఈ క్రమ పద్ధతిలో తయారు చేయడం జరుగుతుంది. సో ఇది యూనిట్ ప్లాన్ యొక్క స్టెప్స్గా మనం చెప్పొచ్చు. అలాగే కొన్ని బుక్స్లో మనం చూసినట్లయితే ఈ సోపానాలు ఇంకా వేరే విధంగా మనకి వేరే స్టెప్స్లో కనిపిస్తాయి. అవి కూడా మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వన్ ఈజ్ ప్రిపరేషన్. Second one is knowing previous knowledge. Third one is presentation. Fourth one is organization of learning. Fifth one is summarization. Sixth one is review and drill. And seventh one is evaluation. So unit plan అనేది, యూనిట్ ప్లాన్ అమల్లో దశలు అనేవి ఈ రకంగా కూడా కొంతమంది ఎడ్యుకేషనిస్ట్ చెప్పడం జరిగింది. ప్రిపరేషన్ అంటే ఇక్కడ ప్రిపరేషన్ అనేది ఏంటంటే దేనికి సంబంధించిందంటే విద్యార్థిని సంసిద్ధుని చేయడం కోసం, యూనిట్ ప్లాన్ నేర్చుకోవడం కోసం. రెండవది నోయింగ్ ప్రీవియస్ నాలెడ్జ్, విద్యార్థి ఆ యూనిట్లోని కొత్త విషయాలు నేర్చుకోవటానికి కావాల్సినటువంటి పూర్వ జ్ఞానం ఉందా లేదా అనే విషయాన్ని పరిశీలించడం అనేది ఇంకో రెండో సోపానంగా చెప్తున్నాం. ప్రజెంటేషన్, యూనిట్ని బోధించడం, విద్యార్థులకి ఆ యూనిట్లోని అంశాలన్నీ కూడా బోధించడం. నెక్స్ట్ వన్ ఆర్గనైజేషన్ ఆఫ్ లెర్నింగ్, అంటే తను నేర్చుకున్న విషయాలు ఏదైతే పూర్వజ్ఞానానికి సంబంధించిన భావనలు ఉన్నాయో వాటన్నిటితో అసోసియేట్ చేసుకుని ఆ భావనలని వ్యవస్థీకరించుకోవడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ సమ్మరైజేషన్. ఓకే, అంటే ఈ మొత్తం అయిపోయిన తర్వాత పాఠ్యాంశం
బోధించడం అయిపోయిన తర్వాత దాన్ని సమ్మరైజ్ చేయడం, బ్రీఫ్గా ఏం నేర్చుకున్నాము ఆ పాఠ్యాంశంలో భాగంగా, ఆ యూనిట్లో భాగంగా అనే విషయాన్ని చెప్పడాన్ని మనం సమ్మరైజేషన్గా చెప్తాం. పునశ్చరణ డ్రిల్, రివ్యూ అండ్ డ్రిల్. సో అంటే ఓవరాల్గా మనం ఏదైతే నేర్చుకున్నామో దాన్ని మళ్ళా రివైజ్ చేసుకోవటం, దానికి సంబంధించినటువంటి భావనల్ని మళ్ళా డ్రిల్ చేయటం. డ్రిల్ అంటే మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఒక విషయాన్ని పదే పదే చేసే ప్రక్రియని డ్రిల్ అంటాం. గణితంలో కూడా సమస్యలు తీసుకున్నట్లయితే ఒక సమస్యని జస్ట్ లైక్ ఇంపోజిషన్ 1 సార్లు 2 సార్లు లేదా 3 సార్లు 4 సార్లు 5 సార్లు అలాగా సాధించమంటాం, లేదా అలాంటి సేమ్ నేచర్ ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ని సాధించమంటాం. ఇవన్నీ డ్రిల్గా మనం చెప్పవచ్చు. అంటే సాధారణంగా డ్రిల్ ఎప్పుడు చేస్తామంటే ఒక అంశం బోధించిన తర్వాత లేదా ఒక యూనిట్ బోధించిన తర్వాత, ప్రాబ్లమ్స్ అయితే ఒక ఎక్సర్సైజ్ అయిపోయిన తర్వాత ఈ విధంగా డ్రిల్ అనేది చేయడం జరుగుతుంది. సో ఇలా చేయడం ద్వారా విద్యార్థులు తను నేర్చుకున్న అంశం పట్ల జ్ఞాన స్థిరీకరణ అనేది, నాలెడ్జ్ ఫిక్సేషన్ అనేది జరుగుతుంది. లాస్ట్ వన్ ఎవాల్యుయేషన్, మూల్యాంకనం. సో ఎంతవరకు నూతన పాఠ్యాంశంలోని యూనిట్లోని అంశాలు విద్యార్థికి అవగాహన అయినాయి అనేది తెలుసుకోవటం కోసం మళ్ళా ఎవాల్యుయేషన్ అనేది చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా సోపానాలు మనం డిస్కస్ చేయవచ్చు. సో ఇవి యూనిట్ ప్లాన్ యొక్క సోపానాలుగా మనం చెప్పవచ్చు. ఓకే, నెక్స్ట్ వన్, యూజెస్ ఆఫ్ యూనిట్ ప్లాన్. సో ఈ విధంగా మనం చెప్పుకున్నటువంటి మంచి క్రైటీరియా ఉన్నటువంటి గుడ్ యూనిట్ మనం సెలెక్ట్ చేసుకొని, ఓకే, మనం చెప్పుకున్నటువంటి స్టెప్స్ ఆధారంగా మనం ముందు చెప్పుకున్నటువంటి క్రైటీరియా ఫీచర్స్ అన్నీ ఉండేలాగా యూనిట్ ప్లాన్ తయారు చేసుకున్నాం. తయారు చేసుకుంటే ఏంటి ఉపయోగం ఏంటి దానివల్ల? ఓకే, నౌ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ద యూజెస్ ఆఫ్ యూనిట్ ప్లాన్. So unit plan breaks up a lengthy unit into smaller subunits or topics, so the pupils can easily grasp the scope of these during a brief overview. అంటే యూనిట్ ప్లాన్లో మనం చెప్పుకున్నాం క్రైటీరియా ఆఫ్ గుడ్ యూనిట్లో. ఆ గుడ్ యూనిట్ క్రైటీరియాలో మనం ఏం చెప్తామంటే యూనిట్ని ఇంటర్ రిలేషన్ ఉండేలాగా పార్ట్స్గా, సబ్ యూనిట్స్గా డివైడ్ చేయాలి అని చెప్తాం. అలా డివైడ్ చేయటం వల్ల లెంగ్తీ యూనిట్ అలా కూడా స్మాలర్ యూనిట్స్గా అపియరెన్స్ అనేది వస్తుంది. సో కాబట్టి పిల్లలు ఈజీగా దాన్ని గ్రాస్ప్ చేసుకునే అవకాశం అనేది కలుగుతుంది అనేది ఒక ఉపయోగంగా చెప్పవచ్చు. ఇట్ హెల్ప్స్ ద టీచర్ టు ప్రజెంట్ వేరియస్ ప్రిన్సిపల్స్ అండ్ కాన్సెప్ట్స్ కాన్స్టిట్యూటింగ్ ది యూనిట్ ఇన్ అన్ ఆర్డర్లీ అండ్ సిస్టమేటిక్ మేనర్ వితౌట్ లూజింగ్ ది కంటిన్యూటీ. చాలా ఇంపార్టెంట్. సో మనం యూనిట్ ప్లాన్ లేనట్లయితే మనం టీచ్ చేసే సందర్భంలో కంటిన్యూటీ మిస్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది. సో కాబట్టి తప్పనిసరిగా యూనిట్ ప్లాన్ రూపొందించుకోవటం వల్ల ఉపాధ్యాయుడు తప్పనిసరిగా దాంట్లో ఉన్న కాన్సెప్ట్స్ కావచ్చు, ప్రిన్సిపల్స్ కావచ్చు, ఇన్ఫర్మేషన్ కావచ్చు, థియరమ్స్ కావచ్చు, ప్రాబ్లమ్స్ కావచ్చు, ఏవైనా సరే ఆర్డర్ అనేది మిస్ అవ్వకుండా ఒక వరుస క్రమంలో బోధించేటువంటి అవకాశం ఉపాధ్యాయునికి ఏర్పడుతుంది. సో ఇది కూడా ఉపయోగంగా చెప్పుకోవచ్చు. సో అంటే యూనిట్ ప్లాన్లో ఏం చేస్తాం, మనం సబ్ యూనిట్గా డివైడ్ చేసాం. ఆ సబ్ యూనిట్లోని అంశాలన్నీ వరుస క్రమంలో రాసుకుంటాం, ఏ సబ్ యూనిట్. సో దాన్ని ఎలా టీచ్ చేస్తాం, మెథడ్స్ ఏంటి, దానికి కావాల్సిన టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ ఏంటి, ఎంత పీరియడ్ అవసరం అవుతుంది, ఇవన్నీ కూడా మనం యూనిట్ ప్లాన్లో నోట్ చేసుకుంటాం. సో దీనివల్ల ఉపాధ్యాయుడు ఎక్కడ కూడా కంటిన్యూటీ మిస్ అవ్వకుండా, ఓకే, ఒక చాప్టర్ని అయిపోయిన తర్వాత ఇంకో కాన్సెప్ట్ అయిపోయిన ఒక వేరే కాన్సెప్ట్ని జంప్ అవ్వకుండా కంటిన్యూస్గా సిస్టమేటిక్గా టీచ్ చేసే అవకాశం అనేది యూనిట్ ప్లాన్ తయారు చేసుకోవడం ద్వారా కలుగుతుందని చెప్పవచ్చు. నెక్స్ట్, ఇట్ ఎనేబుల్ ద ప్యూపుల్స్ టు సీ క్లియర్లీ ద రిలేషన్షిప్ బిట్వీన్ ద వేరియస్ ఫ్యాక్ట్స్, ప్రాసెస్ అండ్ ప్రిన్సిపల్స్ దట్ మేకప్ ద యూనిట్. సో విద్యార్థులకి కలిగే ఉపయోగం ఏంటంటే ఆ యూనిట్లో ఏ అంశాలు ఉన్నాయి, దాంట్లో భావనలు ఏంటి, సత్యాలు ఏంటి, వాటి మధ్య సంబంధం ఏంటి, ఇవన్నీ కూడా విద్యార్థులు గ్రహించేటువంటి అవకాశం యూనిట్ ప్లాన్ ద్వారా కలుగుతున్నాయి.
కలిగించవచ్చని చెప్పొచ్చు. ఇట్ హెల్ప్స్ ద పీపుల్ టు అప్రిషియేట్ ది యూనిఫైయింగ్ ప్రిన్సిపల్స్ లింకింగ్ ఆల్ ద ఇన్ఫర్మేషన్ టుగెదర్ ఇన్ ఏ యూనిట్. అంటే విద్యార్థులు ఎప్పుడైతే మనం ఒక క్రమ పద్ధతిలో ఒక వరుస క్రమంలో బోధిస్తున్నామో వాటి మధ్య ఉన్నటువంటి ఆ ప్రిన్సిపల్స్, వాటి మధ్య ఉన్నటువంటి లింక్, వాటికి ఇన్ఫర్మేషన్, వీటన్నిటిని అప్రిషియేట్ చేసేటువంటి అవకాశం కలుగుతుంది. ఓకే, దిస్ గైడ్స్ పీపుల్ టు వ్యూ ది సబ్ యూనిట్ యాజ్ ఎ పార్ట్ ఆఫ్ ఏ హోల్ అండ్ నాట్ ఇండిపెండెంట్ సెగ్మెంట్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. సో ఆ యూనిట్ ప్లాన్ అనేది కలిగే ఇంకో ఉపయోగం ఏంటంటే విద్యార్థులు ఒక విషయాన్ని తెలుసుకుంటారు. ఏమని? దీంట్లో సబ్ యూనిట్స్ అనేవి ఇండిపెండెంట్ కాదు, అవన్నీ కలిపి ఒక సమగ్రంగా ఒక యూనిట్, ఒకే అంశానికి సంబంధించినవి అనేటువంటి భావన విద్యార్థుల్లో కలుగుతుంది. నెక్స్ట్, ఇట్ హెల్ప్ ద టీచర్ టు ప్లాన్ వెరైటీ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్ కీపింగ్ ఇన్ మైండ్ ద ఇండివిజువల్ డిఫరెన్సెస్, ద నేచర్ ఆఫ్ కంటెంట్ అండ్ ఆబ్జెక్టివ్స్ టు బి అచీవ్డ్. సో ఉపాధ్యాయుడు టీచ్ చేసే సందర్భంలో తను టీచింగ్ సంబంధించి ప్లాన్ చేసుకోవడం కోసం యూనిట్ ప్లాన్ అనేది ఉపయోగపడుతుంది. ఏ విధంగా అంటే ఇట్ హెల్ప్స్ ద టీచర్ టు ప్లాన్ వెరైటీ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్. విద్యార్థులకి ఆ భావనకు సంబంధించినటువంటి అనేక రకాలైనటువంటి అనుభవాలని, ఎక్స్పీరియన్సెస్ని విద్యార్థికి ఇచ్చే విధంగా ప్లాన్ చేసుకోవడానికి అవకాశం కలుగుతుంది. ఆ అనుభవాలు కూడా ఏ విధంగా? విద్యార్థి యొక్క వ్యక్తిగత సామర్థ్యాలు దృష్టిలో పెట్టుకుని, అలాగే అప్పుడు బోధించేటువంటి పాఠ్యాంశం యొక్క స్వభావాన్ని దృష్టిలో పెట్టుకుని, అలాగే ఆ పాఠ్యాంశం ద్వారా సాధించబడినటువంటి లక్ష్యాలను దృష్టిలో పెట్టుకొని మనం విద్యార్థులకు కావాల్సినటువంటి ఎక్స్పీరియన్సెస్ని డిజైన్ చేసుకునే అవకాశం ఉపాధ్యాయునికి కలుగుతుందని చెప్పవచ్చు. నెక్స్ట్, ఇట్ ప్రొవైడ్స్ frequent opportunities for the students to review and reorganize their learning. సో ఈ యూనిట్ ప్లాన్ ద్వారా విద్యార్థులు opportunities for the students to review and reorganize their learning. వాళ్ళ యొక్క అభ్యసనని రివ్యూ చేసుకునే అవకాశం, అలాగే ఏమైనా లోపాలు ఉన్నా రీఆర్గనైజ్ చేసుకునే అవకాశం యూనిట్ ప్లాన్ ద్వారా కలుగుతుంది. ఇట్ హెల్ప్స్ ది టీచర్ టు ప్లాన్ డెఫినెట్ అవుట్కమ్స్ ఆఫ్ లెర్నింగ్, సో దే ఆర్ క్లియర్ నాట్ ఓన్లీ టు ద టీచర్ బట్ ఆల్సో టు స్టూడెంట్స్. సో అంటే ఈ యూనిట్ ద్వారా సాధించవలసినటువంటి అవుట్కమ్స్ ఏంటి అనేవి క్లియర్గా టీచర్ కానీ అలాగే స్టూడెంట్ కానీ తెలుసుకోవటానికి అవకాశం అనేది ఉంటుంది. సో ఈ విధంగా యూనిట్ ప్లాన్ అనేది ఉపాధ్యాయునికి, విద్యార్థులకి ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుందని మనం చెప్పుకోవచ్చు. అంతేకాకుండా యూనిట్ ప్లాన్లో మనం ఎసెన్షియల్ ఫీచర్స్లో చెప్పుకున్నట్లుగా రీవాల్యుయేషన్ సంబంధించిన అంశాలు కానివ్వండి, అలాగే టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కానివ్వండి, అలాగే ఎవాల్యుయేషన్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఉపాధ్యాయునికి తెలిసే అవకాశం అనేది, సక్సెస్ఫుల్గా ఎవాల్యుయేషన్ చేసే అవకాశం అనేది, వాటన్నిటిని ఎవాల్యుయేషన్ టూల్స్ని ఉపయోగించే అవకాశం అనేది, అవసరమైనప్పుడు ఎప్పుడు రివ్యూ చేయాలి, ఎప్పుడు రీక్యాప్చులేట్ చేయాలి, ఇలాంటి సంబంధించినటువంటి సమాచారం కానివ్వండి ఉపాధ్యాయునికి తెలుస్తుంది. అంతేకాకుండా ఉపాధ్యాయుడు ఏందా చెప్పుకున్నారు, సిస్టమేటిక్ ఆర్డర్లో ఎటువంటి డీవియేషన్ లేకుండా, కంటెంట్ని దాటిపోకుండా ఉపాధ్యాయుడు టీచ్ చేసేటువంటి అవకాశం కలుగుతుందని చెప్పవచ్చు. సో దీస్ ఆర్ ది యూజెస్ ఆఫ్ యూనిట్ ప్లాన్. సో ఈ విధంగా యూనిట్ ప్లాన్ అనేది ఉపాధ్యాయునికి మరియు విద్యార్థులకి ఉపయోగపడుతుందని చెప్పవచ్చు. నెక్స్ట్, కమింగ్ టు ది నెక్స్ట్ కాన్సెప్ట్, మోడల్ ఆఫ్ ది యూనిట్ ప్లాన్. యూనిట్ ప్లాన్ ఎలా తయారు చేసుకోవాలి? ఓకే, సో see the model of the unit plan. So we have to prepare the unit plan in 2 stages. That means first one, we have to prepare a time schedule chart. Later on, we have to prepare a detailed unit plan. So let us discuss both the plans and performance individually. Coming to the first one is time schedule chart. First of all, we have to prepare time schedule. Okay,
that is a brief one. Okay, in that we have to write the preliminary information like this. సో మనం ఈ స్లైడ్లో మీరు చూస్తున్నట్లుగా ఫస్ట్ టైం షెడ్యూల్ చార్ట్ని మనం ప్రిపేర్ చేసుకోవాలి యూనిట్ ప్లాన్లో భాగంగా. సో అది ఎలా ప్రిపేర్ చేయాలంటే దీంట్లో ముందు ప్రిలిమినరీ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వాలి. క్లాస్, ఏ క్లాస్ సంబంధించి, అలాగే నెంబర్ ఆఫ్ పీరియడ్స్, ఎన్ని పీరియడ్స్ అనేవి అవసరం అవుతాయి. ఎక్కడి నుంచి వస్తుంది మనకి నెంబర్ ఆఫ్ పీరియడ్స్ ఇన్ఫర్మేషను ఎలా తెలుస్తుంది? బేస్డ్ ఆన్ ది ఇయర్ ప్లాన్. ఇయర్ ప్లాన్లో మనం క్లియర్గా ప్లాన్ చేసుకుంటాం ఏ పీరియడ్ని, ఏ యూనిట్ని టీచ్ చేయడానికి ఎన్ని పీరియడ్స్ కావాలి అని. అది ఇక్కడ నోట్ చేసుకుంటాం. క్లాస్, యూనిట్, నెంబర్ ఆఫ్ పీరియడ్స్. ఓకే, క్లాస్ రాస్తాం, 7th అయితే 7th, యూనిట్ పేరు రాస్తాం. ఓకే, నంబర్ సిస్టమ్, నెంబర్ ఆఫ్ పీరియడ్స్, ఫర్ ఎగ్జాంపుల్ 12 పీరియడ్స్. సో దాన్ని ఆధారం చేసుకొని ఈ టేబుల్ ఫామ్లో ఇన్ఫర్మేషన్ నోట్ చేసుకోవాలి. సీరియల్ నెంబర్ 1 2 3 4 5. సో అంటే ఆ సబ్ యూనిట్ సంబంధించి ఇక్కడ యూనిట్ పేరు రాసాం, ఇక్కడ సబ్ యూనిట్. సో 1 దగ్గర ఏ సబ్ యూనిట్, నెంబర్ ఆఫ్ పీరియడ్స్ అలాటెడ్, 2 సబ్ యూనిట్ నేమ్, నెంబర్ ఆఫ్ పీరియడ్స్ అలాటెడ్, 3 సబ్ యూనిట్ నేమ్, నెంబర్ ఆఫ్ పీరియడ్స్ అలాటెడ్. ఫర్ ఎగ్జాంపుల్ 9th క్లాస్లో మాత్రికలు రకాలు అనేటువంటి యూనిట్కి మీరు యూనిట్ ప్లాన్ తయారు చేస్తున్నారు. తయారు చేసేటప్పుడు ముందు టైం షెడ్యూల్ చార్ట్ ప్రిపేర్ చేసుకోవాలి. ఫస్ట్ సబ్ యూనిట్ 1, దాంట్లో సబ్ యూనిట్ ఏంటంటే ఇంట్రడక్షన్ ఉంటుంది. ఇంట్రడక్షన్ అండ్ డెఫినేషన్స్, పరిచయము, మాత్రికల యొక్క నిర్వచనాలు. సో ఇది గమనించినట్లయితే it will take 1 or 2 periods. So you have to write the subunit as introduction and definitions, and you have to put 2 numeric 2 here. So number of periods allotted. Next one, తర్వాత మాత్రికలు. ఫర్ ఎగ్జాంపుల్ మాత్రికల సంకలనం అనుకుందాం. ఓకే, సో దానికి ఎన్ని పీరియడ్స్ పడతాయి, సంకలనం ధర్మాలు, ఇవన్నిటిని పరిశీలించి, సో ఫర్ ఎగ్జాంపుల్ 4 పీరియడ్స్, ఇక్కడ 4 వేస్తాం. మాత్రికల వ్యవకలనం, సబ్ట్రాక్షన్. ఓకే, దీనికో 4 పీరియడ్స్, 4 4 8 2 10, ఇక్కడ 10 పీరియడ్స్ అయితే 10, 12 అయితే 12. అది ఎనీ హౌ బేస్డ్ ఆన్ ది కంటెంట్, బేస్డ్ ఆన్ ది నేచర్ ఆఫ్ ది కంటెంట్. సో మనం ఈ టైం షెడ్యూల్ చార్ట్ని తయారు చేసుకోవాలి. సబ్ యూనిట్, నెంబర్ ఆఫ్ పీరియడ్స్, సబ్ యూనిట్ నేమ్, నెంబర్ ఆఫ్ పీరియడ్స్. ఓకే, అవన్నీ ఇక్కడ నెంబర్ ఆఫ్ పీరియడ్స్ ఇక్కడ టోటల్ చేస్తే దేనికి ఎక్సీడ్ అవ్వకూడదు, ఇక్కడ దీంట్లో ఉన్నటువంటి ఈ నెంబర్ ఆఫ్ పీరియడ్స్కి ఎక్సీడ్ అవ్వకూడదు. ఈ విధంగా యూనిట్ ప్లాన్ని టైం షెడ్యూల్ తయారు చేసుకోవాలి. అయిపోయిన తర్వాత ఇప్పుడు డీటెయిల్డ్ యూనిట్ ప్లాన్ తయారు చేసుకోవాలి. డీటెయిల్డ్ యూనిట్ ప్లాన్ కాంప్రహెన్సివ్ ప్రొఫార్మ్ అనేది తయారు చేసుకోవాలి. ఇక్కడ కూడా మళ్ళీ ప్రిలిమినరీ ఇన్ఫర్మేషన్ నోట్ చేయాలి. క్లాస్, సబ్జెక్ట్, ఎలాగ మ్యాథ్స్లో కాబట్టి మ్యాథ్స్లో మ్యాథమెటిక్స్ అని రాస్తాం. నేమ్ ఆఫ్ ది యూనిట్, యూనిట్ పేరు, సీరియల్ నెంబర్ ఆఫ్ ది యూనిట్. ఇది ఎక్కడి నుంచి వస్తుంది, టెక్స్ట్ బుక్లో ఇండెక్స్లో ఉంటుంది, ఆ సీరియల్ నెంబర్ వేయాలి. నెంబర్ ఆఫ్ పీరియడ్స్ రిక్వైర్డ్ ఫర్ ది యూనిట్, ఇక్కడ మనం ఇది ముందు తయారు చేసుకున్నటువంటి దీనిలోంచి ఇది కాపీ చేసుకునే ఇన్ఫర్మేషన్ ఇక్కడ నోట్ చేసుకోవచ్చు. నెంబర్ ఆఫ్ సబ్ యూనిట్స్, పీరియడ్స్ రిక్వైర్డ్ ఫర్ ది యూనిట్, డ్యూరేషన్ ఆఫ్ ది పీరియడ్. సో అది కామన్, 45 minutes అంటే 45 minutes, 50 అంటే 50, 30 అంటే 30, ఎన్నైతే అనేసుకుంటాం. నెంబర్ ఆఫ్ పీరియడ్స్ ఫర్ ఎవాల్యుయేషన్ అండ్ రీకాప్చులైజేషన్. సో దీన్ని మళ్ళా నెంబర్ ఆఫ్ పీరియడ్స్ రిక్వైర్డ్ ఫర్ ది యూనిట్లోంచి దీన్ని డివైడ్ చేస్తాం. నెంబర్ ఆఫ్ పీరియడ్స్ ఫర్ రెమిడియల్ టీచింగ్. సో ఈ విధంగా రాసుకుంటాం. నెక్స్ట్ వన్, కాంప్రహెన్సివ్ యూనిట్ ప్లాన్ ప్రొఫార్మా. సో ఫస్ట్ వన్ సీరియల్ నెంబర్, సబ్జెక్ట్, కంటెంట్ అనాలిసిస్, ఆబ్జెక్టివ్స్ అండ్ స్పెసిఫికేషన్స్. అంటే ఈ సబ్ యూనిట్కి సంబంధించి సాధించవలసినటువంటి లక్ష్యాలు స్పష్టీకరణ ఏంటి, టీచింగ్ లెర్నింగ్ యాక్టివిటీస్, ఈ సబ్ యూనిట్లోని ఈ లక్ష్యాలు సాధించడం కోసం ఎటువంటి బోధనాభ్యసన కృత్యాలను ఏర్పరచాలి. నెక్స్ట్, టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ రిక్వైర్డ్, ఈ లక్ష్యాలను సాధించడం కోసం ఈ అభ్యసన కృత్యాల ద్వారా ఎటువంటి టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ను ఉపయోగించాలి, అక్కడ టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ కూడా రాసుకోవాలి. నెక్స్ట్ వన్, ఎవాల్యుయేషన్. సో ఆ సబ్ యూనిట్ని ఎవాల్యుయేట్ చేయడానికి కావాల్సినటువంటి టూల్స్, మోడ్స్ అవన్నీ కూడా నోట్ చేసుకోవాలి. ఈ విధంగా ఆ యూనిట్లో ఎన్ని సబ్ యూనిట్స్ ఉంటాయో అన్ని సబ్ యూనిట్స్కి సంబంధించిన
ఇన్ఫర్మేషన్ అనేది ఈ విధంగా డీటెయిల్గా రాసుకోవాలి. అంటే ప్రతి సబ్ యూనిట్కి ఇక్కడ సీరియల్ నెంబర్ అంటే నేమ్ ఆఫ్ ది యూనిట్ పైనే రాసాం కాబట్టి ఇక్కడ అంతా కూడా సీరియల్ నెంబర్ సబ్ యూనిట్కి సంబంధించింది. ఓకే, సబ్ యూనిట్ సీరియల్ నెంబర్ 1 దట్ మీన్స్ సబ్ యూనిట్ 1. సబ్ యూనిట్ 1 ఇందాక చెప్పుకున్నాం, మాత్రికలు పరిచయం, మాత్రికల రకాలు, ఆబ్జెక్టివ్స్ అండ్ స్పెసిఫికేషన్స్, లక్ష్యాలు ఏంటో ఇక్కడ రాసుకోవాలి, లక్ష్యాలు స్పష్టీకరణ. విద్యార్థి మాత్రికలకు సంబంధించినటువంటి ప్రాథమిక జ్ఞానాన్ని మరియు మాత్రికల యొక్క నిర్వచనాలకు సంబంధించినటువంటి జ్ఞానాన్ని పెంపొందించుకున్నాను. లైక్ దట్ వీ హ్యావ్ టు రైట్ ది objectives and specifications briefly related to the particular subunit. Okay, later on we have to note teaching learning activities related to the particular subunit and teaching learning material related to the particular subunit, evaluation related to the particular subunit. So ఈ విధంగా యూనిట్ ప్లాన్ అనే దాన్ని మనం తయారు చేసుకోవాలి. దాన్ని తయారు చేసుకొని దాని ప్రకారం మనం యూనిట్ అనే దాన్ని టీచ్ చేయవలసిన అవసరం అనేది ఉంటుంది. సో దిస్ ఈజ్ యూనిట్ ప్లాన్. వన్ థింగ్ యూ హ్యావ్ టు డూ ఈజ్ యూ మే గో త్రూ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ మోడల్ యూనిట్ ప్లాన్ గివెన్ ఇన్ అవర్ టెక్స్ట్ బుక్. మీ టెక్స్ట్ బుక్లో కొన్ని ఉదాహరణలు అనేవి ఇవ్వటం జరిగింది. ఆ ఉదాహరణల్ని మీరు ఒకసారి పరిశీలించి తర్వాత మీరు కూడా అవకాశం ఉంటే, టైం ఉంటే మీకు ఒక యూనిట్ ప్లాన్ని తయారు చేయడానికి ప్రయత్నం చేయండి. సో ఇక్కడ ఇది జనరల్గా యూనిట్ ప్లాన్ ఆబ్జెక్టివ్ స్పెసిఫికేషన్స్ రిలేటెడ్గా అనుకున్నట్లయితే మనం సిసి మోడల్లో కూడా టీచ్ చేస్తున్నాం కాబట్టి సిసి మోడల్లో యూనిట్ ప్లాన్ని ఏ విధంగా రాసుకుంటాం, ఒక మోడల్ అనేది ఒకసారి పరిశీలిద్దాం. జస్ట్ లిజన్. ఫస్ట్ వన్ సీరియల్ నెంబర్ 1, క్లాస్, నెక్స్ట్ నేమ్ ఆఫ్ ది యూనిట్, నెక్స్ట్ నెంబర్ ఆఫ్ పీరియడ్స్ రిక్వైర్డ్. ఓకే, నెక్స్ట్ 4th వన్ అకాడమిక్ స్టాండర్డ్స్, అంటే ఆ యూనిట్ ద్వారా సాధించవలసినటువంటి విద్యా ప్రమాణాలు. ఓకే, అవి మనకు తెలుసు కదా, మ్యాథమెటిక్స్ సంబంధించి ఎన్ని ప్రమాణాలు ఉన్నాయి? 5 ప్రమాణాలు ఉన్నాయి. సమస్య సాధన, కారణాలు, రీజనింగ్ ప్రూఫ్, కమ్యూనికేషన్ అండ్ అదే అనుసంధానం, ప్రాతినిధ్యపత్రం, దృశ్యీకరణం, రిప్రజెంటేషన్ అండ్ విజువలైజేషన్. ఈ విధంగా 5 ఆ యూనిట్ సంబంధించినటువంటి విద్యా ప్రమాణాలు ఏంటో రాయాలి. ఎందుకంటే ఇది మనం సిసి మోడల్లో యూనిట్ ప్లాన్ తయారు చేస్తున్నాం కాబట్టి. నెక్స్ట్ వన్ 5th సైడ్ ఎడింగ్, టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్, బోధనాభ్యసన సామాగ్రి. అంటే ఏ టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ ఓవరాల్గా యూనిట్ మొత్తం టీచ్ చేయడానికి కావాలో రాసుకోవాలి. నెక్స్ట్ పీరియడ్ వైజ్ డివిజన్ ఆఫ్ ది లెసన్, అంటే సబ్ యూనిట్ మరియు పీరియడ్ వైజ్గా ఎలాగా డివిజన్ చేస్తాము. ఇప్పుడు దీన్ని టేబుల్ ఫామ్లో నోట్ చేసుకుంటాం. ఈ టేబుల్ ఫామ్లో నోట్ చేసుకున్నట్లయితే ఫస్ట్ సీరియల్ నెంబర్ ఆర్ పీరియడ్ నెంబర్, నెక్స్ట్ కంటెంట్, నెక్స్ట్ టీచింగ్ లెర్నింగ్ యాక్టివిటీస్, నెక్స్ట్ రిసోర్సెస్, ఎవాల్యుయేషన్. 1 2 3 4 5 కాలమ్స్ ఉన్నాయి. మనం ఆబ్జెక్టివ్స్ పరంగా జనరల్ ప్రొఫార్మా చూసినట్లయితే 7 ఉన్నాయి. సో డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ చూడండి, సీరియల్ నెంబర్ తోటి పీరియడ్ నెంబర్, సీరియల్ నెంబర్ మిస్ చేసి మామూలుగా డైరెక్ట్గా పీరియడ్ నెంబర్ అనేది మెన్షన్ చేసుకోవడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ వన్ కాన్సెప్ట్, కంటెంట్ అనాలిసిస్. నెక్స్ట్ వన్ టీచింగ్ లెర్నింగ్ యాక్టివిటీస్. Next one resources. What are the resources needed to teach that particular unit or particular concept. Okay, next evaluation. ఇది దీనికి సంబంధించినటువంటి సిసి ప్యాటర్న్ సంబంధించినటువంటి మోడల్గా మనం చెప్పవచ్చు. సో దిస్ ఈజ్ ది యూనిట్ ప్లాన్. ఓకే, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో స్టూడెంట్స్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది ఇంపార్టెంట్ వన్ అని చెప్పుకోవచ్చు. కాబట్టి తప్పనిసరిగా దీన్ని కూడా మీరు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రిపేర్ అవ్వాల్సినటువంటి ఆవశ్యకత. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ రేపు సెషన్లో లెసన్ ప్లాన్ సంబంధించి డిస్కస్ చేసుకుంటే మేజర్గా యూనిట్
కంప్లీట్ అయిపోతుంది. లాస్ట్కి వచ్చిన టాపిక్ ఉంటుంది, టెక్నాలజీ ఇంటిగ్రేటెడ్ లెసన్ అనేది. అది జస్ట్ స్మాల్ టాపిక్. హౌ టు ప్రిపేర్ ఏ లెసన్, టెక్నాలజీ ఇంటిగ్రేటెడ్ లెసన్ అనేది, అది కూడా ఒకసారి బ్రీఫ్గా డిస్కస్ చేద్దాం. సో వితిన్ 1 or 2 classes we are going to conclude this unit. After that we have to finish the last unit within a week or 10 days. That means maybe within 6, 7 or 8 classes we may conclude that unit also. Okay, students, thank you. Have a nice day.